యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరగా మేఘవాహనముల మీద మేఘములను తన పాదధూళిగా చేసుకొని మన కోసం రాబోతున్నటువంటి మధ్యాకాశమునకు రాబోతున్నటువంటి మహాగణుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని, ఆత్మలో ఎదుగుతూ ఉన్నారని, ఎలాగూ భౌతిక జీవితం చేస్తున్నారో అలాగే ఆత్మీయ జీవితం కూడా చేస్తున్నారని భావిస్తున్నాను. భౌతిక జీవితం చేసినట్టుగానే ఆత్మీయ జీవితం చేయాలి. భౌతిక జీవితం వేరు, ఆత్మీయ జీవితం వేరు. కానీ అలా చేయాలి అని ఎందుకు అంటున్నామంటే, భౌతికమైన జీవితంలో శుభ్రతను గురించి ఆలోచిస్తాం. నేను శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా స్నానం చేయడము, లేకపోతే ఇటువంటి వాటి గురించి, హెల్త్ గురించి, హైజీన్ గురించి, నీట్నెస్ గురించి, క్లెన్లీనెస్నెస్ గురించి ఆలోచిస్తాం. కామన్ అది. ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధతను గురించి, పవిత్రతను గురించి, ఆత్మీయ శుభ్రతను గురించి ఆలోచించాలి. భౌతికమైన జీవితంలో ఆహారం గురించి ఆలోచిస్తాం. ఏం తినాలి, ఏం తాగాలి. ఏవి పడితే అవి తినము, ఏవి పడితే అవి తాగం. మద్యము తాగడం లేదు. ఆత్మ నశించిపోతుంది అనే ఉద్దేశంతో కాదు, ఆరోగ్యం పాడవుతుంది అనే ఉద్దేశంతో. దేవుని స్తోత్రం. ఆహారం కూడా పలానా ఆహారంలో పలానా విటమిన్స్ ఉంటాయంట, పలానా ఆహారం పలానా సందర్భంలో తింటే మంచిదట, లేదా బ్లడ్ ఇంక్రీజ్ కావాలన్నా, HB% పెరగాలన్నా, లేకపోతే ఇంకా ఏదైనా, లేకపోతే షైనింగ్ ముఖానికి ఒక మెరుపు రావాలన్నా, లేదా ఏ పదార్థాలు తీసుకోవాలి, ఏ జ్యూస్ తాగాలి, వీటి గురించి మనకి ఇంచుమించు అవగాహన ఉంటుంది. అలాగే ఆత్మీయ జీవితంలో ఆహారం ఏం తీసుకోవాలి. ఆత్మీయ ఆహారం ఒకసారి తీసుకుంటే సరిపోయిందా? 2 సార్లు తీసుకోవాలా, 3 సార్లు తీసుకోవాలా? మన అవసరతను బట్టి ఈ డోస్ పెంచుతాం. బలహీనంగా ఉన్నాడు, ఇంచుమించు 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి ఏవో ఫుడ్ అతనికి లోపలికి ఇన్పుట్ జరుగుతున్నప్పుడు అతను పుష్టిగా, ఆ రోగి లేకపోతే ఆ స్త్రీ పురుషుడు పుష్టిగా మారే అవకాశం ఉంది. కరోనా టైంలో అందరూ అందుకని కూర్చొని తిన్నాం. నాన్ వెజ్ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట, దానివలన కరోనాని ఎదుర్కోవచ్చట అని భావించి అలా చేశారు, తిన్నారు. సరే అయిపోయింది, కరోనా వచ్చింది, కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది బతికారు, మళ్ళీ కరోనా వస్తుందని ఏదో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. అన్ని విషయాలంటే శారీరకంగా నువ్వు వర్ధిల్లాలి. శరీరములో వర్ధిల్లుతున్న ప్రకారము, శరీరములో అభివృద్ధి చెందుతున్న ప్రకారము ఆత్మలో అభివృద్ధి యొక్క అవసరం ఉంది. కేవలం శరీరం పెరిగితే సరిపోదండి, ఆత్మ పెరగాలి. శరీరము పెరిగితే సరిపోదు, మనసు కూడా పెరగాలి, ఒక మెచ్యూరిటీలోకి రావాలి. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మలో ఎదగాల్సినటువంటి అవసరత ఉంది అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. ఆత్మలో ఎదగాలి. ఎదగకపోతే దానివల్ల నష్టమే, ఎదగకపోవడం వల్ల దానివల్ల కష్టమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముంది, ఎదగడానికి తొందర ఏముంది అని అనుకుంటే మనం ఇబ్బందులు పడతాం. ఎదగాలి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, అంటే ఆత్మీయ జీవితంలో అంతగా ఎదిగి ఆ స్థాయికి రావలసిన వారై ఉండగా, ఇంకా నువ్వు పిల్లల్లాగా ఉన్నారేంటి, ఇంకా నువ్వు ఇమ్మెచ్యూర్గా ఉన్నారేంటి, ఇంకా నువ్వు పాలు తాగే పిల్లల్లాగా ఉన్నారేంటి, ఇంకా నువ్వు మీకు ఎవరో మూల పాఠాలు వచ్చి బోధించాల్సినటువంటి ఫండమెంటల్ డాక్ట్రిన్స్ వచ్చి, బేసిక్ థింగ్స్ మీకు బోధించాల్సి వచ్చిందే, వచ్చి మీకు నేర్పించాల్సి వచ్చిందే అన్నట్టు భక్తుడు బాధపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ఆత్మీయ ఎదుగుదల చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మలో ఎదుగుదాం. మన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తం, రక్షణలో ఎదగాలి, రక్షణ నిశ్చయిత కలిగి ఉండాలి, రక్షణ ఆనందం కలిగి ఉండాలి, రక్షణ బట్టి స్తోత్రం చెప్పాలి. దేవుని స్తోత్రం. కాబట్టి రక్షించబడాలి. రెండోది రక్షణ ఆనందం కలిగి ఉండాలి. ఒకటి రక్షణ ఆనందం,
రెండోది రక్షణ నిశ్చయిత, మూడోది రక్షణలో ఎదగడం, నాలుగోది రక్షణను బట్టి స్తుతించడం, స్తోత్రం. ప్రతిరోజు స్తోత్రం. ప్రభా, నా రక్షణ కొరకై నీకు స్తోత్రం, నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రం, నన్ను రక్షించావే, నీకు వందనాలయ్యా అని చెప్పాలి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ధనలక్ష్మీపురంలో 7వ తేదీ అనగా వచ్చే ఆదివారం బైబిల్ క్విజ్ జరగబోతుంది. బైబిల్ క్విజ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రకటన గ్రంథము 22 అధ్యాయాల నుండి ప్రకటన గ్రంథం నుంచి బైబిల్ క్విజ్. రిజిస్ట్రేషన్ ఫీజు ₹100. ఈ కార్యక్రమాన్ని దేవజనులు ధనలక్ష్మీపురంలోని CFC చర్చ్ అనగా క్రైస్ట్ ఫెలోషిప్ చర్చ్ సంఘ కాపరి అయినటువంటి పాస్టర్ రాజారెడ్డి గారు నిర్వహిస్తున్నారు. వారు ఇంచుమించు నిర్వహిస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం. ఈసారి కూడా అలా నిర్వహిస్తున్నారు. కనుక అవకాశం కలిగిన వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఈ బైబిల్ క్విజ్లో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. బైబిల్ మొత్తం కాదు, ప్రకటన గ్రంథం మీద మాత్రమే. 22 అధ్యాయాలు ఉన్నాయి కనుక 22 అధ్యాయాలు చాలా జాగ్రత్తగా చదువుకున్నట్లయితే అందులో క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్, ట్రూ ఆర్ ఫాల్స్, లేదా బిట్స్, ఇవి ఉన్నాయి. కనుక ఒక మంచి అవకాశం కొద్దిగా దేవుని వాక్యం నేర్చుకోవడానికి. ఇలా క్విజ్ రాస్తేనే నేర్చుకుంటామని కాదు. కొంతమందికి ప్రకటన గ్రంథం అంటే భయం, అసలు మాకు అది అర్థం కావడం లేదండి. అర్థం కావడం లేదు, వాస్తవమే, అర్థం కాకపోవచ్చు. కానీ అర్థం అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. తన రథములో కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్నాడు. అర్థం కాలేదు కాబట్టి ఆ పట్టణము పూర్తి కాలేదు, ఆ పట్టణం ఇంకాస్త ముందుకు సాగలేదు. అంతేగా, అర్థమవుతున్న కొద్దీ మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తాం. అతను రథము ముందుకెళ్తుంది కానీ అతని వాక్య ధ్యానము, వాక్య పఠనం ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకంటే క్వశ్చన్స్ అతన్ని స్పీడ్ బ్రేకర్స్ లాగా, అతని ఆత్మీయ పఠన ప్రయాణంలో, ఆధ్యాత్మిక గ్రంథ పఠనములో, పఠన ప్రయాణంలో ప్రశ్నలు స్పీడ్ బ్రేకర్స్ లాగా ఉండి, లేదా డెడ్ ఎండ్స్ లాగా ఉండి, ఏంటిది ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు, తన గురించి చెప్తున్నాడా, వేరొకరి గురించి చెప్తున్నాడా అని ఇలా ఆలోచించాడు. చివరికి ఫిలిప్ వచ్చాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ దేవుడు మనకు బోధకులను అనుగ్రహించాడు, బయట బోధకులను అనుగ్రహించాడు, లోపల పరిశుద్ధాత్ముడు అనే బోధకుడు ఉన్నాడు. ఆయన మనకు అనేకమైన విషయాలు బోధిస్తాడు. ఆయన సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. ఆయన యేసుని గురించి బోధిస్తాడు. కాబట్టి ప్రకటన గ్రంథము అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, అది అర్థం చేసుకోవడం అసాధ్యమని మనం వ్యాఖ్య. దర్శనాలు, యోహాను గారికి కలిగిన దర్శనాలు, ప్రత్యక్షత లేదా ప్రకటన. యోహాను కలిగినట్టు దర్శనాలు, దాని గురించి రాశాడు. దాన్ని రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ దర్శనాలు ఎప్పుడు, ఏంటి, దర్శనాలు భవిష్యత్తును తెలియజేస్తున్నాయని ఇలాగా మనం ప్రకటన గ్రంథంలో చూడొచ్చు. కనుక ఆ క్విజ్లో మీరు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ నెల 22వ తేదీ అనగా 2 వారాల తర్వాత, 15 రోజుల తర్వాత నెల్లూరులోని టౌన్ హాల్లోని మెయిన్ హాల్ కాదు, తర్వాత అటుపక్క రీడింగ్ రూమ్ ఉంది. రీడింగ్ రూమ్ కాదు, రీడింగ్ రూమ్ అటుపక్క నుంచి వచ్చేటప్పుడు, గాంధీ బొమ్మ నుంచి వచ్చేటప్పుడు రీడింగ్ రూమ్ దాటుకొని మెయిన్ హాల్, తర్వాత మెయిన్ బిల్డింగు. అది కాకుండా సైడ్లో ఉన్నటువంటి చివరన విఆర్సీ గ్రౌండ్ ఆనుకున్నటువంటి ఆ బిల్డింగ్లో కింద, పైన కాదు కింద, పైన ఏసీ, కింద నాన్ ఏసీ. కాబట్టి కింద మీటింగ్ జరగబోతుంది. కాబట్టి ఆ మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ కూడికి రండి, దేవుని వాక్యం వినండి. నేను మరియు విజయవాడకి సంబంధించిన దేవజనులు బ్రదర్ జి ప్రభుకుమార్ గారు, ఆయన మేమిద్దరం వాక్య పరిచయం చేయబోతున్నాం. వినండి. దేవుడు ఎవరి ద్వారా ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. నా ద్వారా మాట్లాడవచ్చు, వేరొక దేవజనుల ద్వారా మాట్లాడవచ్చు, పరిస్థితుల ద్వారా మాట్లాడవచ్చు, ప్రవచనం ద్వారా మాట్లాడవచ్చు, కళ ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడచ్చు. దేవుడు మాట్లాడగలడు. దేవుడు మోగవాడు కాదు, దేవుడు నిర్జీవుడు కాదు. హీ కెన్ స్పీక్, మాట్లాడగలిగిన వాడు. స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఉద్యోగ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పదే మిమ్మల్ని ఆహ్వానించడంలో ఉద్దేశం మీరు అక్కడికి వస్తే దీవించబడతారని. దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుని సేవకుడు దీవించబడతాడు. అలా దీవించబడ్డప్పుడు తన మనసు అనుకుంటాడు, నేను ఆత్మీయంగా దీవించబడ్డప్పుడు
అలాగే నేను ప్రసంగం చేసినప్పుడు నేను విన్నవాళ్ళు కూడా దీవించబడాలని కోరుకుంటాను. ఇంకా వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకేదో డబ్బులు వచ్చేస్తున్నాయి, ఒక అధ్యాయం చదివా ఇదిగో 100 రూపాయలు, ఒక అధ్యాయం చదివా 500 అని దేవుడు ఇవ్వడు. అంటే దేవుడు కేవలము డబ్బులు ఇచ్చేవాడు కాదు, ఏటీఎం మిషన్ కాదు. దేవుడు కల్పవృక్షమో లేదా ఇంకేదో కాదు. దేవుడు మనలాంటి వాడు, మనము దేవుని లాంటి వాళ్ళం. దేవునికి ఒక వ్యక్తిత్వం ఉంది, దేవునికి ఒక పర్సనాలిటీ ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనిషి 3 భాగాలుగా ఉన్నట్టుగా కూడా దేవుడు 3 విధాలుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుజనులుగా మేము ధ్యానిస్తున్న విషయాలు, అరే ఈ విషయము నెల్లూరులో కాదు, పలానా విజయవాడలో పంచుకుంటే బాగుంటుందేమో, ఈ విషయము నేను ధ్యానించిన విషయము, లేకపోతే యోనా గురించో ఇంకేదో గిద్యోను గురించో ఏదో విషయం అనుకున్నాం, ఇది బహుశా పలాని చోట చెప్తే బాగుంటుంది అని అనుకుంటాం, అక్కడున్న ప్రజల యొక్క స్థితిగతులను బట్టి. కానీ దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యము ధ్యానించిన దేవుని సేవకుని ద్వారా విన్నప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, గ్రహించువాడును, వాటిని గైకును వాడును ధన్యుడు అనే ప్రకటన గ్రంథం గురించి రాయబడింది. కాబట్టి బైబిల్ క్విజ్ జూన్ నెల 8వ తేదీ, ఉద్యోగ కూడిక జూన్ నెల 22వ తేదీ. బైబిల్ క్విజ్ ధనలక్ష్మీపురంలో, ఉద్యోగ కూడిక వచ్చేసి టౌన్ హాల్ నెల్లూరులో. 2 ఆదివారం సాయంకాలాలే. కాదు బైబిల్ క్విజ్ సాయంకాలము 4 నుంచి 5:30 వరకు. కానీ జూన్ నెల 22వ తేదీ ఉద్యోగ కూడిక మాత్రం సాయంత్రం 6:30 నుంచి 9:30 వరకు. కాబట్టి వీటి కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన మనవులు లేని నాకు తెలియజేయండి. నా 2 ఫోన్ నంబర్స్ ఉన్నాయి, సెల్ నంబర్స్, మొబైల్ నంబర్స్ ఉన్నాయి. ఒకటి ఐడియా నంబరు, 2వది జియో నంబర్. కనుక మీరు వాటికి కాంటాక్ట్ చేయొచ్చు, SMS పెట్టవచ్చు, లేదా వాయిస్ మెసేజ్ ఏదైనా మీరు పెట్టవచ్చు. కాబట్టి మీరు కమ్యూనికేషన్ చేయాలనుకుంటే, ఇంతవరకు కాంటాక్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు అక్కడక్కడ కనిపించే ప్రైజులు బ్రదర్ బాగున్నారండి, మిమ్మల్ని మేము రోజు చూస్తున్నామండి, టీవీలో చూస్తున్నాం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. రోజు చూస్తున్నందుకు లేదా అప్పుడప్పుడు చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు, చెరలో ఉన్న పరిశుద్ధులు, ద సెయింట్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రిజన్. అరే పరిశుద్ధులు ఏందండి చెరలో వేయబడ్డం? అవును, చెరలో వేయబడతారు. యేసు చెరసాల్లో వేయబడలేదు, సిలువ వేయబడ్డాడు. అలాగని చెర కన్నా పెద్దది, చెర చిన్నది, సిలువ మరీ పెద్దది. పెద్దది అంటే పొడవైందనో వెడల్పోయిందనో ఉద్దేశంతో కాదు నేను మాట్లాడడం. ఆ అనుభవం, ఆ కష్టం, ఆ ప్రయాసం, ఆ నొప్పి, ఆ యాగని, ఆ సారో. చెరసాల్లో అలా ఉండదు, 3 పూటలు భోజనం పెడతారు, కాకపోతే స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, ఎవరో ఒకరి కంట్రోల్లో ఉండాలి. ఇలాంటి పరిస్థితి చెరసాల్లో ఉంటుంది. చెర కన్నా ఘోరమైన శిక్ష సిలువ. సిలువ అనేది ఒక చిత్రహింస లాంటిది, ఒక టార్చర్ లాంటిది. సరే, మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడం లేదు. 4 పరిశుద్ధులు అపోస్తులు చెరసాల్లో వేయబడ్డారు. కాబట్టి బైబిల్లో ఇంకా ఎవరైనా చెరలో వేయబడ్డారా అని ఆలోచించి, చెరలో వేయబడినటువంటి యోసేపు, చెరలో వేయబడినట్టు మీకాయ, చెరలో వేయబడిన హనాని, చెరలో వేయబడినటువంటి ఇర్మియా, వీళ్ళు మాత్రమేనా? ఇంకా ఉన్నారు. కానీ మన సమయం లేదు కనుక మనం కొన్ని విషయాలు మాత్రమే ఆలోచించాం. ఏ తప్పు చేయలేదని, లేదా తప్పు చేసే అవకాశం వచ్చినా చేయలేదని యోసేపుని గురించి మనం తెలుసుకున్నాం. తన కోరికను తీర్చలేదని, తను ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదని, అసంతృప్తురాలైనటువంటి ఒక గృహిణి తన భర్తకు అన్యాయం చేస్తూ ఒక యవనస్తునితో చేయరాని కృత్యాలు చేయాలని తీర్మానం తీసుకుంది. అనవసరంగా నింద తన మీద వేసుకున్నాడు, తానేదో తప్పు చేసినట్టుగా. బానిస బుద్ధుడు బోనించుకున్నాడు కాదని రకరకాలుగా ఉంటాడు. యేసు ప్రభు కూడా ఎన్నో నిందలు వేయబడ్డాడు, ఆయన మీదకి ఎన్నో నిందలు వచ్చాయి. వాటన్నిటిని భరించాడు, సహించాడు.
ఈ లోకంలో మన ప్రభువు మన గురువు భరించినట్లుగా మనం సహించాలి, భరించాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. తర్వాత రెండోదిగా మనం ఆలోచిస్తే ఒక ప్రవక్త మీకాయా అనేటువంటి ఆయన చెరసాలలో వేయబడ్డాడు, బంధించబడ్డాడు. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, మీ పూర్వీకులు లేదా మీ పితరులు ప్రవక్తలను చంపారు, మీరు కూడా అలాగే చేస్తారు. వాళ్ళు చంపి ఆపేసారని కాదు, ఇంకా వాళ్ళకి కంటిన్యూ చంపుతుంటారు. మీకు ఇదే పని. చాలామంది ప్రవక్తల్ని మన పితరులు చంపారు, దేవుని సేవకులు ప్రవక్తల్ని చంపారు. విచారకరమైన విషయం, అలా జరగకూడదు కానీ జరిగింది. ఏదేమన్నప్పటికీ అలాగని ప్రవక్తలందరూ పాతాళలోకంకి వెళ్తారని కాదు. పశ్చాత్తాపడితే ఒకళ్ళ ప్రవక్తలను చంపినా పశ్చాత్తాపడితే ప్రభు అంగీకరిస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యం, లేదంటే పాతాళానికి వెళ్తారు. మూడోది మనం ఆలోచిస్తే హనాని అనేటువంటి వ్యక్తి కూడా చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో శిక్ష, చెరసాల అనేది శిక్ష. నాలుగోది ఇర్మియా. ఇర్మియా మీద అంటే ఇర్మియా ప్రవక్త, మీకాయా ప్రవక్త అంటే పరిశుద్ధులుగా, అంటే ఇంకా మనకు అర్థం చేసుకోవాలంటే గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నట్టుగా శరీర సంబంధి ఏం చేస్తాడంటే ఆత్మ సంబంధిని హింసిస్తాడు. ఏ విధంగా ఇష్మాయేలు ఇస్సాకుని పరిహసించాడో, మాక్ చేశాడో, అతనితో వ్యంగ్యంగా మాట్లాడాడో, వ్యవహరించాడో, అలాగే చాలామంది ఈ రోజుల్లో కూడా ఇష్మాయేలులు అనేకులు ఇస్సాకుల మీద దాడి చేస్తున్నారు. ఇది విచారకరమైన విషయం. ఇప్పటికే జరుగుతుంది అలాగే అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా 4 భక్తులు చెరసాలలో వేయబడ్డారు. వాళ్ళు ఎందుకు వేయబడ్డారు ఏంటి అనే వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఏ చెరలోనున్నా విడిపించడానికి శక్తిమంతుడని మన దేవుడని మనం దేవుని వాక్యం ద్వారా గుర్తు చేసుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో రండి, ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము, నిన్న చదువుకున్నట్టు లేఖన భాగమే, నిన్నటి వాక్యమే, అనగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 4th chapter verse 3. దాన్నే మనం మూలవాక్యంగా తీసుకొని ధ్యానించుకోబోతున్నాం ఈ దినం కూడా. దయచేసి ఆ లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 3వ వచనం. వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలలో ఉంచింది. స్తోత్రం. దే హ్యాడ్ బీన్ అరెస్టెడ్. దే అంటే పీటర్ అండ్ జాన్. దే హ్యాడ్ దెమ్ అరెస్టెడ్ అండ్ సిన్స్ ఇట్ వాజ్ ఆల్రెడీ ఈవినింగ్. ఆ టైంలో అరెస్ట్ చేయకూడదు, చేయాల్సిన అవసరం లేదు, కానీ చేశారు. అరెస్ట్ చేసి సభ లేదు, సభ జరిగేటువంటి అవకాశం లేదు కనుక ఇట్ వాజ్ ఆల్రెడీ ఈవినింగ్. దే కెప్ దెమ్ ఇన్ కస్టడీ అంటిల్ ద నెక్స్ట్ డే. రేపు సారోళ్ళు వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, న్యాయాధిపతులు వచ్చినప్పుడు న్యాయం తీరుస్తారు. సరే బాబు జైల్లో ఉండండి రోజు రాత్రికి, సరే మీరు ఇళ్ళకి వెళ్ళి తిరిగి రండి అనే అవకాశం కాదు. ఉండాల్సిందే, ఈ రాత్రికి అక్కడ ఉండండి. ఎవరో ఒక వ్యక్తి యొక్క జన్మస్థానం అని అన్నట్టుగా పిలువబడిన స్థలం, నేను ఆ పేరు చెప్పడం లేదు, ఆయన జన్మస్థానంలో మీరు వేయబడ్డారని. అదే సమయంలో ఆ జన్మస్థానము అనేది లేకపోతే ఆ స్థలము బైబిల్ ప్రకారం చూస్తే ఫిలెమోను పత్రికలో ఒనేసిము అనే వ్యక్తి పుట్టిన స్థలం, అది ఆత్మీయంగా పుట్టిన స్థలం. నా బంధకముల్లో నేను కనిన కుమారుడైన ఒనేసిము అంటాడు పౌలు గారు. అనగా జైలు కొంతమందికి జన్మస్థలం అయ్యే అవకాశం ఉంది, జైలు కొంతమందికి ప్రార్థనా స్థలం అయ్యే అవకాశం ఉంది, జైలు కొంతమందికి ఇలా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ రాయబడింది సాయంకాలం అయినందున మరునాటి వరకు కావల్లో ఉంచిరి. సాయంకాలం అయినందున, సాయంకాలం అదేం కాలం అది? సాయంత్రం అంటారు చూసారా, ఈవినింగ్ అంటారు చూసారా. సూర్యుడు ఉదయించి సూర్యుడు ప్రయాణించి, సూర్యుడు కాదు ప్రయాణించేది వేరే విషయం, సూర్యుడు సైంటిఫిక్గానే మాట్లాడడం లేదు, సూర్యుడు ప్రయాణించి నడినెత్తి మీదకి వచ్చి తర్వాత పశ్చిమ కొండల మీద విశ్రమిస్తాడు చూసారా.
అనగా సూర్యాస్తమయం, సన్ సెట్, సన్ రైజ్ సన్ సెట్, ఆ సమయం అది సాయంకాల వేళ. దాన్నే కాస్త తెలుగులో గోధూళి వేళ అన్నారు. అనగా గోవులన్నీ తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు వాటి కాలి గట్టలు దానికి అలా నడవడం వల్ల, వేగంగా నడవడం, అలాగే మామూలుగా నడవడం, దానివల్ల ధూళి పైకి లేస్తుంది. గోధూళి వేళ అన్నారు తెలుగులో పండితులు. అంటే గోవుల కాళ్ళ గోళ్ళ లేకపోతే ధూళి పైకి లేసేటువంటి సమయము అని. ఉదయం కూడా అలా జరగవచ్చు, కానీ గోధూళి వేళ అని సాయంకాలమే దాన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. సరే, దాంట్లోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నమాట సాయంకాలం అన్నప్పుడు నాకు ఒక ఆలోచన నా మనసులో వచ్చింది. సాయం అంటే సహాయం, అది సాయంకాలం అనగా సహాయ కాలం, సహాయం పొందే కాలం. అక్షరార్థంగా మనం ఏ సహాయం పొందలేము, కానీ సాయంకాలంలో మనం అలసిపోయి మనం తిరిగి మన గృహాలకు తిరిగి వస్తాం. అప్పుడు దైవికమైన సహాయం మనకు వస్తుంది. భౌతికంగా సూర్యాస్తమయం, దానికి సంబంధించినటువంటి విధంగా లోకం ఆలోచిస్తున్నప్పుడు నేను సాయము పొందగలిగిన కాలం అది, నేను స్వర్గం నుంచి సహాయము పొందగలిగిన కాలం అని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి సాయంకాలపు సంఘటనలు మీకు ఒక 4 జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. సాయంకాలాల పూట ఏం జరిగింది, సాయంకాలమైనందున ఏం జరిగింది? మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయము 40వ వచనం. లూకాసు వార్త. సూర్యుడు అస్తమించుచుండగా నానా విధం రోగముల చేత పీడింపబడుతున్న వారు ఎవరెవరిద్దరు నుండి వారందరూ ఆ రోగులను ఆయన తీసుకుని వచ్చింది. చాలే. ఎప్పుడు? సాయంకాలమైనప్పుడు, ఒక సాయంకాల సమయం, రాత్రికి ముందు సమయంలో, చీకటి పడ్డానికి ముందు వాళ్ళు నానా విధములైన రోగులను తీసుకొచ్చారు. యేసు వారిని బాగు చేశాడు. హల్లెలూయా. నేను బాగు చేశాను, నా పేరు పలాందని చెప్పుకోలేదు. నీ విశ్వాసము నిన్ను బాగు చేశాను. నీకు నా తండ్రి అనుగ్రహించిన విశ్వాసం, నాకు నా తండ్రి అనుగ్రహించిన విశ్వాసము, మీకు నా తండ్రి అనుగ్రహించిన విశ్వాసము నిన్ను బాగు చేసింది. ఈ అనారోగ్యము, ఈ శారీరక బలంతో చూడిపించింది, కాబట్టి వెళ్ళిపో ధైర్యంగా అని చెప్పబడిన సందర్భాలు మనం చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. సాయంకాలంలో యేసు స్వస్థపరచడం అనే కార్యక్రమం జరిగింది. ప్రతి సాయంత్రం యేసు స్వస్థపరుస్తాడని కాదు, దైవికమైన స్వస్థతను ఎప్పుడైనా మనం అనుభవించవచ్చు. ఒక ఇన్నర్ పీస్ని, ఇన్నర్ హీలింగ్ని మనం ఎప్పుడైనా అనుభవించవచ్చు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. సాయంకాలమైనప్పుడు ఆ ధోని సముద్రం మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్టుండెను. స్తోత్రం. ఆయన ఒంటరిగా ఉన్నాడు. ధోని ఎక్కడుందో మనకు రాయబడింది. కాసేపటికి జరిగిన పరిస్థితులు, ధోని మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. గాలి, వానలు, తుఫాను, అల్పపీడనం ఏర్పడిండొచ్చు ఎక్కడో, కానీ ఏదో జరిగింది. అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. స్తోత్రం. వాళ్ళు గమ్యం చేరతారో లేదో అని తెలుసుకోలేని పరిస్థితి, కానీ యేసు గమ్యానికి చేర్చాడు. స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆటుపోట్లు ఉంటాయి, కొన్ని తుఫాన్లు ఉంటాయి, కొన్ని పెను తుఫాన్లు ఉంటాయి. అందుకనే భక్తుడు పాడాడు, సంగీతములా ఏ పెను తుఫానులన్నీ సమసిపోవునే నీ నామస్మరణలో అని. అవును, వాస్తవమే. దైవధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని నామాన్ని స్మరణ చేస్తున్నప్పుడు, రక్షించేటువంటి ఆ నామాన్ని స్మరణ చేస్తున్నప్పుడు మన జీవిత తుఫానులన్నీ అదృశ్యమైపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం మనం ఆలోచించాం, యేసు గమ్యానికి నడిపించడం, గమ్యానికి చేర్చడం. మూడో విషయం లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీద పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండని వారికి చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది? ఎప్పుడు సంఘటన అది? సాయంకాలం, ఈవినింగ్ టైం. సందర్భం చూడండి. సందర్భం ఏంటి? యేసు ప్రభు యొక్క పునరుత్థానము తర్వాత, ఇంకా మీకు అర్థం కావడానికి ఈస్టర్ సండేలో తర్వాత, లేదా ఈస్టర్ సండే రోజు
ఇద్దరు శిష్యులు ఎమ్మాయి దారికి వెళ్తున్నప్పుడు, స్తోత్రం, వెళ్ళొచ్చు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తప్పేం లేదు. ఎమ్మాయిస్ అనేటువంటి ప్రదేశానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దానివల్ల ఏం జరిగింది? వారితో సడన్గా ఒక స్ట్రేంజర్ వచ్చాడు, ఒక అనామకుడు లేదా ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. ఏంటి మీరు డల్గున్నారేంటి, నీరసంగున్నారేంటి, తలలు నేలను వణిపోయినారేంటి, అవమానంతో నింపబడిన వాళ్ళలాగా ఉన్నారేంటి, అసలు ఏమైందండి మీకు? అయ్యో బాబు, నీకు తెలియదా మన యెరూషలేములో జరిగిన సంఘటనలు? ఎవరి గురించి? నజరేయుడైన యేసును గురించిన సంగతులు. దేవుని స్తోత్రం చెప్పారు, విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. చివరికి వాళ్ళు కళ్ళు తెరవబడ్డా యేసు తానే అని నిరూపించుకున్నాడు, రుజువు చేసుకున్నాడు తను పునరుత్థానుడని. వాళ్ళు అమ్మాయికి వెళ్లకుండా తిరిగి యెరూషలేముకి వచ్చేసారనే సంగతి మనం చూస్తున్నాం. యేసు వ్యవహరిస్తున్నాడు, డీల్ చేస్తున్నాడు. యేసు యొక్క హీలింగ్ను గురించి అయినా, యేసు యొక్క డీలింగ్ను గురించి అయినా, యేసు ప్రభు యొక్క ఆయన హీస్ ఎనేబులింగ్ టు మేక్ us టు రీచ్ ద డెస్టినేషన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని స్వస్థపరచగలడు, మనల్ని గమ్యానికి చేర్చగలడు, ఆయన మనతో వ్యవహరించగలడు. దేవుని స్తోత్రం. 4వ విషయము నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 3వ వచనం, అదే మన మూలవాక్యం. అక్కడ రాయబడింది, యేసు, చూడాల్సిన అవసరం లేదులేండి, సమయం లేదు, ఎందుకంటే మన మూలవాక్యాలే కనుక. అక్కడేం రాయబడింది? వాళ్ళను జైలులో ఉండడానికి దేవుడు అనుమతించాడు. కొన్నిసార్లు అనుమతిస్తాడు జైల్లో ఉండడానికి, శారీరక బలహీనతకు గురి కావడానికి దేవుడు అనుమతిస్తాడు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో గుండా నేను నడిచి వెళ్ళను. అమ్మో నాకు భయం అంటే గాఢాంధకారపు లోయ, నేను ఎలా వెళ్ళగలను? దేవుడు నన్ను ఎట పంపిస్తాడండి? అది మరీ అన్యాయం కదా, గాఢాంధకారపు లోయలో పంపించడం కరెక్ట్ అనేది. నేను ఒంటరి గువ్వలాగా, ఒంటరి గొర్రెలాగా ఉన్నప్పుడు నన్ను గాఢాంధకార లోయలో ఎలా పంపిస్తాడండి? పోతుందండి, నేను పోను. ఇటువంటి ఏమి లేవు అక్కడ. దేవుడు అనుమతించాడు, దేవుడు కొన్నిటిని అనుమతిస్తాడు. ఆ అనుమతించిన వాటిని ఆనందంగా స్వీకరించడమే. మాకు ఇది వద్దండి, మాకు అది కావాలి అని ఆప్షన్స్ మనం దేవుని సన్నిధిలో ఉండకూడదు. దేవుడు ఏది చెప్తే అదే ఫైనల్. ఇక దాని గురించి ఉత్తర ప్రత్యుత్తరాలు, వాగ్వివాదాలు, అలా కాదు ఇలాగా అనేటువంటి విషయాలు మనకు రాకూడదు. సరే, దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, సాయంకాలము నీకు సాయము దొరికేటువంటి కాలం. నీకు సాయం దొరకాలి. ప్రతి ఉదయ సాయంత్రాలు రాత్రులు నీకు సాయం దొరకాలి, మనకు సాయం దొరకాలి, దైవ సహాయం దొరకాలి, పరలోకం నుంచి సహాయం దొరకాలి. దీనికోసం మనం కనిపెట్టాలి. వాళ్ళకి చెరసాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఇతర ఖైదీలాగా ఉండలేకపోయారు. మరుసటి రోజుకే వాళ్ళు విడిపించబడ్డారు. దేవుడు కార్యం చేశాడు. అపోస్తుల కార్యములు 16 అధ్యాయంలో. ఇక్కడ వాళ్ళు ఎటువంటి కార్యాలు చేయలేదు, కానీ చెరసాల్లో వేయబడ్డారు, చెరసాల్లో నుంచి విడిపించబడ్డారు. మన జీవితంలో కూడా అట్టి అనుభవాలు జరగాలని, సాయంకాలపు అనుభవాలు, అస్తమించే అనుభవాలు కాదు, ఆరంభించబడేటువంటి ఆత్మకార్యాలను చూసుకుంటూ దైవికమైన సాయం పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభువు మనందరికీ సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.